హాయ్ గైస్, బోరుటో 2 బ్లూ టెక్ చాప్టర్ 1 అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్టార్ట్ చేయక ముందు ఛానెల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే మీ యానిమే చూసే ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి గైస్. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం గైస్. చాప్టర్ స్టార్టింగ్‌లో మనకైతే శారదాని చూపిస్తారు. శారద అయితే హొకాగే ఆఫీస్‌కి వచ్చి ఉంటది. మన కొత్త హొకాగే ఎవరో కాదు, షికమారు. శారద బోరుటో గురించి షికమారుతో వాదిస్తానికి అయితే వచ్చి ఉంటది. శారద షికమారుతో నేను మీకు ఇప్పటికి చాలా సార్లు చెప్పాను, మీకు ఎందుకు అర్థం కావట్లేదు అని అయితే అంటది. దానికి షికమారు, మనం ఇప్పటికి బోరుటోకి చాలా ఛాన్స్ ఇచ్చేసాం కానీ వాడు లైన్ ని క్రాస్ చేసేసాడు. నీకు గుర్తులేదా, బోరుటో ఒక ట్రేడర్ హొకాగేని చంపాడు. హొకాగే కొడుకైన కవాకిని చంపడానికి ట్రై చేశాడు. వాడు పనిష్మెంట్ అయితే అసలు ఎస్కేప్ అవ్వలేడని అంటాడు షికమారు. దానికి శారద, బోరుటో ఎప్పుడు లార్డ్ సెవెంత్ ని చంపాడు, ఒకసారి బోరుటో సైడ్ థింగ్స్ కూడా వినొచ్చు కాదని అయితే అంటాడు. దానికి కొనహామర్ మధ్యలో కలర్ చేసుకుని, ఒకవేళ బోరుటో గిల్టీ కాకపోతే వాడు ఎందుకు పారిపోయాడు, మనకి సిన్ డ్రాగన్ కూడా విత్నెస్ గా ఉంది కదా అని అయితే అంటాడు. దానికి శారద, ఇప్పుడు మీ మీద ఎవరైనా డెత్ పెనాల్టీ వేస్తే మీరు కూడా పారిపోతారని అయితే అంటది. షికమారు మాట్లాడుతూ, విను శారద, ఇక్కడ సిచ్యువేషన్స్ అన్ని బోరుటోకి అగేన్స్ట్ గా ఉన్నాయి. ఇప్పుడు నేను ఆర్డర్స్ ని రిమూవ్ చేసినా గానీ ఇక్కడ కొనహాలో ఉన్న ప్రజలు నా మాట వినరు. వాళ్ళంతా ఇంకా బోరుటో బీటల పైన కోపంగానే ఉన్నారు. విను శారద, ఇదే మన ఇద్దరి మధ్య జరిగే లాస్ట్ కాన్వర్జేషన్, ఇంకా నువ్వు నీ మిషన్ కి వెళ్ళని అయితే అంటాడు. దానికి శారద, షికమారుని బ్లాక్ హెడ్ అని అయితే అంటది. కొనహామర్ ఏమో, శారద నువ్వు ఏతువాగతో మాట్లాడుతున్నావు గుర్తు పెట్టుకుని నోరుని అదుపులో పెట్టుకుంటే మంచిదని అయితే అంటాడు. ఈ మాటలు మొత్తం వింటున్న షికమారు, ఎనఫ్ కొనహామరు, శారద నేను నీ గురించే వర్రీ అవుతున్నాను, నువ్వు ఇలాగే ఉంటే హొకాగే కాదు కదా గెనిన్ కూడా అవ్వలేవని అయితే అంటాడు. శారద ఏమో, మా నాన్న కూడా బోరుటో లాగే ట్రేడర్ అని, నేను హొకాగేని అవ్వలేనని అయితే అంటున్నావు అని అయితే అంటది. షికమారు, ఇది సాస్కే గురించి కాదు, నేను నీ ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాను యాజ్ ఏ కొనహా షినోబిగా. దానికి శారద, లార్డ్ సెవెంత్ ఒకసారి ఇలాగే మా నాన్న రోగ్ నింజాగా మారి ఎన్నో క్రైమ్స్ చేశాడు, కానీ లార్డ్ సెవెంత్ మా నాన్నను మార్చి మళ్ళీ విలేజ్ లోకి తీసుకొచ్చాడు. లార్డ్ సెవెంత్ కూడా గెనిన్ గా ఉన్నప్పుడే హొకాగా అయ్యాడు కదా, నా రోల్ మోడల్ లార్డ్ సెవెంత్ నువ్వు కాదు అని కోపంగా బయటకు వెళ్ళిపోతుంది శారద. బయటకు వచ్చిన శారద సుమేరేతో, మాస్టర్ షికమారు తప్పేం లేదని తెలిసినా గానీ నేను మాస్టర్ షికమారుతో హార్ష్ గా బిహేవ్ చేయాల్సి వచ్చిందని అయితే అంటది. సుమేరే ఏమో, ఏడా ఒక ఆమ్నిపాటెన్స్ వల్ల ఇక్కడ కొన్ని థింగ్స్ కట్టగలేమని వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. విలేజ్ లో ఉన్న వాళ్ళ దృష్టిలో కవాకి లార్డ్ సెవెంత్ కొడుకు, ఒకవేళ కవాకి లార్డ్ సెవెంత్ కొడుకు అయితే కారా చేతిలో కవాకి బాడీ ఎలా మాడిఫై అయ్యింది, ఒకవేళ కవాకి నారుటోకే పుట్టుంటే మోమోషికి ఎందుకు కవాకి బాడీలో లేడు, దీని గురించి మాస్టర్ షికమారు కూడా చాలానే ఆరా తీశాడు. కానీ ఆమ్నిపాటెన్స్ ఎఫెక్ట్ వల్ల సింపుల్ లాజిక్స్ కూడా వాళ్ళు తేలిగ్గా మర్చిపోతున్నారు. ఆమ్నిపాటెన్స్ టైం బై టైం చాలా స్ట్రాంగ్ గా మారుతుంది అంటారు సుమిరే. ఈ కాన్వర్జేషన్ తర్వాత శారద అండ్ సుమిరే ఏడా దగ్గరికి వెళ్ళి ఆమ్నిపాటెన్స్ రివర్స్ చేయమంటారు. ఏడా ఏమో, నాకు ఇప్పటికీ ఆమ్నిపాటెన్స్ పైన అంతగా కంట్రోల్ లేదు, నేను ఇప్పుడు ఆమ్నిపాటెన్స్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుంటూ మొదలు పెట్టాను, నాకు అంతగా ఆమ్నిపాటెన్స్ పైన కంట్రోల్ లేదని అయితే అంటది ఏడా. దానికి శారద, నువ్వు అంత తొందరగా ఎలా గివ్ అప్ ఇవ్వగలవు, నీ దగ్గర ఏమైనా కొత్త ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవ్వు అని అయితే అంటది. ఏడా, నాకు తెలిసినంత వరకు ఈ ఆమ్నిపాటెన్స్ అనేది ఓట్షూట్స్ కి షింజుట్సు, యూజర్ ఏం కోరుకుంటే అది నిజం చేయగలదు. ఇప్పుడు ప్రజెంట్ సర్కమ్స్టాన్స్ అనేవి కవాకి డిజైర్ వల్ల క్రియేట్ అయ్యాయి, ఇప్పుడు అందరి మెమరీస్ చేంజ్ అయిపోయినాయి అని అంటది ఏడా. దానికి శారద, ఇంకా వేరే దారి లేదా దీన్ని రివర్స్ చేయడానికి అని అడిగిద్ది. ఏడా, నాకు తెలిసినంత వరకు ఈ ఆమ్నిపాటెన్స్ వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళకి మనకి ఎంత అర్థమయ్యేది చెప్పినా కానీ వాళ్ళు అర్థం చేసుకోరు అని అయితే అంటది. శారద ఏమో, మనం జరిగిన సిచ్యువేషన్ ని ఎగ్జాక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది కదా అని అయితే అంటది శారద. దానికి ఏడా, ఒకసారి మీరు ఆలోచించండి, విలేజ్ లో ఉన్న వాళ్ళు అందరి మెమరీస్ చేంజ్ అయిపోయినాయి, మీ తప్ప ఇంక మీరు చెప్పే మాటలు ఎవరు సీరియస్ గా తీసుకుంటారు. టు బి ఫ్రాంక్, నేనైతే ఎప్పుడు గివ్ అప్ చేసేదాన్ని. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ని మార్చడం కంటే కొత్త మెమరీస్ ని క్రియేట్ చేయడం బెటర్, దాంట్లో కూడా రిస్క్ ఉంటది. ఇక్కడ ఏడాకి ఒక డౌట్ రేజ్ అయ్యింది, అసలు మీరు ఓట్ షూట్స్ కి కూడా కాదు కదా, అసలు మీ ఇద్దరు మెమరీస్ ఎందుకు చేంజ్ అవ్వలేదు నాకు అర్థం కావట్లేదు. అసలు ఆమ్నిపాటెన్స్ అండ్ చార్మింగ్ ఎబిలిటీ ఓట్ షూట్స్ కి మీద ఎఫెక్ట్ చూపిదు, ప్లస్ నా ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా ఎఫెక్ట్ చూపిదు లైక్ డేమన్. మీ ఇద్దరు రెండిట్లో ఏది కాదు, మోర్ ఇంపార్టెంట్ అసలు మీరు నా చార్మింగ్ ఎబిలిటీకి ఎఫెక్ట్ అయ్యారా అని అడిగింది ఏడా. సుమిరేకి షికమారు చెప్పింది గుర్తొస్తుంది, వినండి అసలు మీరు చార్మింగ్ ఎబిలిటీకి ఎఫెక్ట్ కాలేదు అని ఎవరికి చెప్పొద్దు అని అయితే చెప్పుంటాడు, ఎస్పెషల్లీ డేమన్ కి. డేమన్ కి తెలిస్తే వీళ్ళిద్దరిని చంపేస్తాడని షికమారుకు తెలుసు. సుమిరే ఏడాతో, ఓ ప్లీజ్, నేను నీకు ఇప్పటికీ చాలా సార్లు చెప్పాను, శారద అండ్ నేను మా ఫీలింగ్స్ ని హైడ్ చేసుకుంటున్నాం అందరి ముందు, ఐ మీన్ కమాన్, ఎవరిని చార్మింగ్ ఎబిలిటీ నుంచి తప్పించుకోలేరు అని అంటది సుమిరే. ఏడా సర్లే నమ్మేస్తే, కానీ డేమన్ కి ఇంకా డౌట్ గానే ఉంటది. నెక్స్ట్ ప్యానల్ లో మనకి కథకు సూత్రధారకుడైన కవాకిని చూపిస్తారు. కవాకి మిట్సుకితో నీ రక్తదాహాన్ని తగ్గించుకోదు, నాకు చాలా సఫికేటింగ్ గా ఉందంటాడు. దానికి మిస్ట్రీకి, నాకు నమ్మకం ఉంది ఇంకా నేను బోరుటో చంపాలనుకుంటున్నాడు, వాడు కూడా నీకులాగే ఓట్ షూట్స్ కి వాడి దగ్గర ఉన్న పవర్స్ ని మాస్టర్ చేసుకుని చాక్రాని అరెస్ట్ చేసుకుని నీ మీద ఎప్పుడైనా అటాక్ చేయగలడు అంటాడు మిట్సుకి. కానీ కవాకి, ఒకవేళ బోరుటో వాడు చాక్రాని అరెస్ట్ చేసుకున్నా కానీ నేను వాడిని ఫీల్ అవ్వగలను, వాడి సెన్సరీ యూనిట్ ని మోసం చేయగలడేమో కానీ నన్ను కాదు అని అంటాడు మిట్సుకితో. నేను నిన్ను ఎట్టి పరిస్థితులు ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నాను కవాకి, ఐ స్వేర్ నేను బోరుటోని చంపేస్తాను అంటాడు మిట్సుకి. దాని కవాకి, నువ్వు ఏదన్నా చేసుకుని నన్ను మాత్రం విసిగివద్దు అంటాడు కవాకి. దాని తర్వాత కవాకి సచ్కోన్ నుంచి మెసేజ్ వచ్చింది, విలేజ్ బయట ఉన్న వాల్ మీద కోడ్ క్లామాక్స్ కనిపించి నేను చెప్తాంతో ఓట్ షూట్స్ కి ఎబిలిటీని యూజ్ చేసుకుని కవాకి అక్కడ నుంచి ఎగిరిపోతాడు. మిట్సుకి మెల్లమెల్లగా కవాకి మీద డౌట్ రావడం మొదలయ్యేది. ఆమ్నిపాటెన్స్ ముందు బోరుటో ఎప్పుడు మిట్సుకి ఎంత రూట్ గా బిహేవ్ చేస్తున్నాడు, కవాకి ఒక రూట్ బిహేవియర్ వల్ల మిట్సుకి మైండ్ లో ఉన్న సన్నకి కవాకి ఎక్కడ మ్యాచ్ అవ్వడు. నెక్స్ట్ ప్యానల్ లో మనకి హిమవారిని చూపిస్తారు. హిమవారి చోచోతో ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటుంది. హిమవారి దగ్గరికి చిన్న వచ్చి నువ్వు ఎందుకు ఇంత సడన్ గా స్ట్రాంగ్ అవ్వాలనుకుంటున్నావు అని అడుగుతాడు హిమవారిని. దానికి హిమవారి, నాకు తెలుసు నేను చెప్తే విలేజ్ లో ఉన్న వాళ్ళంతా తిడతారు, కానీ నేను బోరుటోకి హెల్ప్ చేయడానికి స్ట్రాంగ్ అవ్వాలనుకుంటున్నాను అంటాడు. దానికి శిఖడ, నీకు తెలుసు కదా బోరుటో నీ డాడీని చంపాడు అని అయితే అంటాడు. దానికి హిమవారి,
హిమవారి నేను అనుకోవట్లేదు బురుటో మన ఫాదర్ ని చంపుతాడని. ఎందుకంటే బురుటో తన ఓన్ లైఫ్ ని రిస్క్ చేశాడు. నా లైఫ్ అండ్ నా డాడ్ లైఫ్ ని కాపాడటానికి. నేను అనుకోవట్లేదు బురుటో మా ఫాదర్ ని చంపుతాడని. ఇంకా నాకు నమ్మకం ఉంది మా ఫాదర్ ఎక్కడ కూడా బతికే ఉంటాడని అంటది హిమవారి. నెక్స్ట్ ప్యానల్ లో మనకి కవాకి ఏం చూపిస్తారు. విలేజ్ బయట ఉన్న క్లామాక్స్ మొత్తాన్ని కవాకి ష్రింక్ చేసేసి ఉంటాడు. సచ్ కోడ్ మెంబర్స్ కూడా కవాకి థ్యాంక్స్ చెప్తారు వాళ్ళకి హెల్ప్ చేసినందుకు. సచ్ కోడ్ మెంబర్స్ వాళ్ళలో వాళ్ళు ఇలా అనుకుంటారు, కోడ్ ఎందుకు విలేజ్ దగ్గరకు వచ్చి అటాక్ చేయట్లేదు. ఎస్పెషల్లీ కోడ్ కి బురుటో పైన స్పెషల్ గ్రడ్జ్ ఉంది. వాళ్ళలో వాళ్ళు కొట్టుకుని వస్తే బాండ్ అనుకుంటారు సచ్ కోడ్ మెంబర్స్. వీళ్ళు చాలానే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బురుటో అండ్ కోడ్ దగ్గర నుంచి. ఈ సచ్ కోడ్ మెంబర్స్ మాట్లాడుకునే మాటలు మొత్తం కవాకి అంటా ఉంటాడు. కవాకి సచ్ కోడ్ మెంబర్స్ తో మనం బురుటోకే థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే బురుటో విలేజ్ లో లేడు కాబట్టి కోడ్ ఇప్పుడు దాకా కొనహాని అటాక్ చేయలేదు అంటాడు. అప్పుడే కవాకి ఒక సచ్ కోడ్ మెంబర్ మీద క్లామాకుని చూస్తాడు. క్లామాకుని షింక్ చేసేసి మిగతా సచ్ పార్టీస్ మొత్తాన్ని ఒక సాటగా రమ్మంటాడు. బట్ టూ లేట్. కోడ్ ఒక క్లామాక్స్ నుంచి క్లాగ్రిమ్స్ అయితే బయటకు వచ్చి విలేజ్ లో ఉన్న పీపుల్ మీద అటాక్ చేస్తా ఉంటే ఈ విషయం తెలుసుకున్న షికమారు ఫస్ట్ అక్కడ ఉన్న సివిలియన్స్ ని క్లియర్ చేసేయమంటాడు. కానీ షికమారుకు ఇప్పుడు అర్థం కాదు, ఎందుకంటే ఈ టైంలో కోడ్ ఎందుకు అటాక్ చేస్తున్నాడని. అదర్ సైడ్ కవాకి అండ్ శారదా అయితే కోడ్ ఒక క్లాగ్రిమ్స్ తో ఫైట్ చేస్తూ ఉంటారు. అప్పుడే కోడ్ అయితే ఒక క్లాగ్రిమ్ నుంచి బయటకు వచ్చి ఫైనలీ వి మీట్ ఉచిహా శారదా అంటాడు. శారదా కోడ్ తో నీ కోనహాతో ఏం పని అడిగిద్ది. కోడ్ నేను బురుటో కోసం చూస్తున్నా అంటాడు. దానికి శారదా బురుటో ఇక్కడ లేడు, వాడు ఇప్పుడు 3 సంవత్సరాల క్రితమే వెళ్ళిపోయాడు అని అయితే అంటది శారదా. దానికి కూడా అది నాకు తెలుసు, నేను బురుటోని గతగా 2 సంవత్సరాలుగా వెతుకుతున్నాను, వెతికి అలిసిపోయాను కాబట్టి వాడి పాత ఫ్రెండ్స్ ఏమన్నా చేస్తే వాడు ఇక్కడికి వస్తాడేమని ఇక్కడికి వచ్చాను కాబట్టి బురుటోకి వినపడేదాకా గట్టిగా అరువు అని అయితే అంటాడు కోడ్. ఆ మాట అన్న నెక్స్ట్ సెకండ్ కి బురుటో కోడ్ ఒక ఫేస్ మీద ల్యాండ్ అవుతాడు. ఎంట్రీ ఇచ్చాడు లేదో ఒక మాసెస్ట్ డైలాగ్ కొడతాడు, నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి నీకు అమ్మాయిలు పడర్రా అని అయితే అంటాడు. ఆ మాట అన్న కోడ్కి అయితే చాలా కోపం వస్తుంది. కోడ్ బురుటో మీద అటాక్ చేస్తాడు. బట్ బురుటో సింపుల్ గా డాచ్ చేస్తాడు ఆ అటాక్ ని. సెన్సర్ యూనిట్ అయితే బురుటో ఒక చాకర్ని డిటెక్ట్ చేస్తారు. కవాకి వస్తాడు, ఫైనల్ యూ షోన్ అప్ యువర్ సెల్ఫ్ బురుటో అంటాడు. ఇక్కడతో బురుటో టూబ్లో టెక్స్ చాప్టర్ 1 ఎక్స్ప్లెనేషన్ అయితే కంప్లీట్ అయింది గైస్. నేను నెక్స్ట్ వీడియోని ఎంత ఫాస్ట్ గా అప్లోడ్ చేయగలిగితే అంత ఫాస్ట్ గా అప్లోడ్ చేస్తాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్, అండ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై గైస్.